అడుగుతున్నాం. విలువలు గౌరవాలు లేని దగ్గర రాజకీయాలు అవసరం లేదు, పదవులు అవసరం లేదు. ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడవలసి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు. నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత 24 ముందు 50% అభివృద్ధి చేస్తే ఈ వార్డులో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ చేయగలిగాం. వాటి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డ పేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డ పేరే అన్న బాధతో నేను ఈరోజు గల్లా శ్రీనివాసరావు అని ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇలాగే వ్యవహరిస్తే పార్టీని పక్కనెట్టారు ఎలక్షన్లో కూడా. కానీ ఏ కారణాలతోనూ మళ్ళీ ఈ మధ్యలో దూరి మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి అనేకమైన ఎవరో దేని మీద చేసిన పేపర్లు తీసుకురావడం, బెదిరించడం, అనేకమైన ఆరోపణలు నేను చేయకూడదు. ప్రజలు చెప్తారు వాటి కోసం. కానీ ఈ విధంగా అభివృద్ధి చేసిన వాళ్ళు బాధ పెట్టారన్న బాధతో తప్ప స్పందించాల్సి వచ్చింది, వేరే ఉద్దేశంతో కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు నేను చెప్పడం వాస్తవం. నేను మాట్లాడతాను, మీరెవరో ఇదవకండి అని చెప్పడం వాస్తవం. అని చెప్పిన మాట 100% వాస్తవమే. కానీ తెల్లవారేసరికి ఇక్కడ అదే వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే నేను చాలా మానసికంగా ఆవేదన చెందే నేను ఈరోజు అడగవలసి వచ్చింది ఎమ్మెల్యే గారిని. కాబట్టి తప్పుగా ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని. అలాగే మీడియా మిత్రులు కూడా మీ మీద నేను ఎప్పుడు దురుసుగా మాట్లాడను, అలాగని మిమ్మల్ని ఆహ్వానించను, అలాగని మిమ్మల్ని చెడుగా కీర్తించను. కానీ ఈ మధ్యలో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో వాటిని నేను చూస్తుంటే ఇది ప్రశాంతమైన పల్లె వాతావరణం. అది ఈ పల్లె వాతావరణంలో జగ్గయ్యపాలెంటూ ఇక్కడి వరకు అనేకమైన జరుగుతున్నాయి. కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగే నువ్వు మాట్లాడు. నేను నిన్న మాట్లాడాను మళ్ళీ ఇంకా ఆర్తి చేయండి. నీతో వాడికి చెప్తున్నా, నీతో మాట్లాడలేదు. నేను నిన్న నీకు చెప్పిన దానికి విలువేముంచావు అంటున్నాను. ఈ రోజు జరిగింది ఈ రోజు మాకు ఎవరు మెసేజ్ ఇచ్చారన్నా? అధికారులు ఎవరు ఇచ్చారన్నా? ఇన్ని రోజులు ఏర్పాట్లు ఎవరు చేస్తున్నావన్నా? నువ్వు మాట్లాడొద్దు అసలు నాతో. మాట్లాడి కార్పొరేటర్ రోడ్ల మీద మాట్లాడుకున్న పంచాయతీ చాలా చూసుకోండి. అన్నావు కదా, ప్రశ్నించాడు. అడుగు, ఎవరన్నా అడుగు, అడుగు. అంతే అడిగాను. అన్నారు కదా అక్కడ వేయాల్సిన పనే నేనేమన్నా ఒక పోలే శాంక్షన్ అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు వేటాను బాబాయ్ ఇంకో 2 అడుగుతున్నాడు, నీకు ఏది నచ్చితే చేసుకోని చెప్పాను. అంతేనా? అంటే అందరినీ గౌరవించినందుకు ఈవేళ డబ్బులు పెట్టి పార్టీని నడిపినోటికి ఏంటి వేళ ఇదిలో తెస్తారా? డబ్బులు తీసుకున్నాను అందరినీ గౌరవం అంటే ఎవరు కొట్టుకునే కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను,
అక్కడ నా గురించి నీకు తెలియదు, నువ్వేదో అనుకుంటావు. కాదు, ఆ మాటలు చెప్తాం. అది చెప్పట్లేదు, అడిగే చెప్తాం. సరే వెళ్ళండి.